నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు। ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు। ఇక రాజీనామా లేఖలో ఆయన జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు। ఎప్పటి నుంచో వైసీపీపై పోరాటం చేస్తున్న ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు। ఇక ఆ రాజీనామా లేఖలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు। తన పార్లమెంటు సభ్యత్వాన్ని టార్గెట్ చేసి తనపై అనర్హత వేటు వేయడానికి మహమ్మద్ గజనీ తరహాలో అనేకసార్లు దండయాత్ర చేసి ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనైనప్పటికీ అవి మీకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదని తన రాజీనామా లేఖలో రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు। మీరు మీ దుర్మార్గమైన చర్యలతో నాపై దాడి చేసిన ప్రతిసారి నేను మరింత పాజిటివ్గా ముందుకు వెళ్ళానని మరింత బలోపేతమయ్యానని చాలా సమర్థవంతమైన చర్యలను తీసుకున్నానని నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేశానని పేర్కొన్నారు। మీ భయంకరమైన దాడి మధ్యలోనూ నేను ప్రజల ప్రశంసించే విధంగా పనిచేయగలిగానని ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు। ప్రజల కోసం మంచి చేయగల బలంగా పనిచేయగల నాయకుడిగా నేను ముద్ర వేసుకున్నాను అని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని నా రాజీనామాను అంగీకరిస్తూ మీ స్పందన కోరుతున్నాను అంటూ రఘురామకృష్ణంరాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు। ఇక ఇది ప్రతి ఒక్కరికి ప్రజాక్షేత్రంలోకి వెళ్లవలసిన టైం అని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు ఈ లేఖ ద్వారా తమ ఇద్దరికీ ఈ అసహ్యకరమైన రక్షణ లేని బంధం నుండి ఒక్కసారి విముక్తి లభిస్తుందని జగన్ను ఉద్దేశించి పేర్కొన్నారు।